నటించేస్తుందంటే కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చెంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాలి నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయ్యి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలా కోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా అని ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాలు ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి. వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి. ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మర్డర్ కేసులో పెడతారా, బీసీని జైల్లో వేస్తారా అనే లబా బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి, అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం. ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహాతల్లి అయిందంటే కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వార్ట్స్ మైన్ ఓనర్ని కూడా క్వార్ట్స్ని మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి. ఎవడు చేసినా ఆ క్వార్ట్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే నెల వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం ముడుపులు వస్తున్నాయి, వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి. ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా, ఆ మూటలను లోపలేసుకుంటాక మా ఆవిడకి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు. మరి బాబు మేము మొయ్యిలో పోతున్నామండి, అయ్యేమో డబ్బుల మూటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు, భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి ఆయాసపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బందరంతా. మరి ఏం చేస్తాడు? ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి, ఈవిడ బీసీ నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడ మహానటి. అలా కొల్లు రవీంద్ర కంటే కూడా అది మహానటుడు అనాలా, చెత్తనటుడు అనాలా, దొరికిపోయే నటుడు అనాలా, ఏమనాలో తెలీదు. ఏనాడే అంతకన్నా పగటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పగటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు. ఏమండి 11 ఛానల్స్, 2 పేపర్లు, తద్వారా
మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి వాళ్ళకి కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్. గుడివాళ్ళ నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి బ్రాందీ తాగిచ్చి ఎవరు నుంచోబెట్టారు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా? లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? వాళ్ళందరినీ అక్కడ దారి కాయండిరా కొడాలి నాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్రాందీ తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి రా అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? పోలీసు ఎందుకని ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళని కాపలా కాస్తున్నారు? ఎంకొట్టుడు కొట్టాలి కదా. ఏం చేస్తారన్న? శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలి పోలీసులు? వాళ్ళ పాత్ర పోషించరా? గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి వెళ్తుంది? ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఆ నియోజకవర్గం ఆవిడ వెళ్ళకి ఎవరు వెళ్తారు? నేను కొల్లు రవీంద్ర వెళ్తామేంటి? ఈ సందీప్ ప్రేలాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మద్ చెప్పాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు, అమ్మో అసలు ఈడు అవినీతి చల్లకుండా ఈడు ఆఫీసులో దోషేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నిన్ను పీకమంటావా, నీ దగ్గర నీ మూటలు మోస్తున్న ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు కొడతా నీ తరపున బేరాలాడి లంచాలు లాగుతున్న ఓఎస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు. ముందు ఓఎస్డీ గారిని పెట్టారు, రేపో మాపో ఈయన పీకి ఇతన్ని పీకి ఆర్డర్ చేతిలో పెడతారు. అంటే మంత్రి పదవి ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రేలాపంలో ఉచ్చం నీచం మర్చిపోయి మూటలప్పు చెబుతున్నాడు. ఆవిడేమో మహా తల్లి, సాటి కులస్త్రాలు వెనకబడిన కులస్త్రాలు బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికెట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సులో దొంగ సర్టిఫికెట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది 13 మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం. ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు. కేవలం ఎర్ర బుక్కు పరిపాలన, ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు, ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి, ఎవడి పేరు రాయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసుల్లో ఇరికించాలి. ఎవడు భయపడతాడు కేసులకి? ఇవాళ వీళ్ళ అభివృద్ధి చెప్తున్నా అండి. రాజధాని విజయవాడ, కృష్ణా జిల్లా వీళ్ళు పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు కదా. పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళేదో ఈ రాష్ట్రానికి పొడి చేస్తామని చెప్తున్నారు. 13 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖ కమిషనర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు ఎవడో లేకుండా అది ఖాళీ కుర్చీగా ఉండి వీళ్ళ పరిశ్రమలు పెట్టేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక దివాళాకోరు ప్రభుత్వం, తప్పుడు ప్రభుత్వం, దొంగ కేసులు తప్పుడు కేసుల ప్రభుత్వం, ఎర్ర బుక్కు ప్రభుత్వం ఇది.